నీకు ఇస్తానని అన్నాడు. అంత విశ్వాసం పొందినటువంటి పేతురు ఈ దేనికి భయపడిపోయాడు? రోమా సైన్యానికి భయపడిపోయాడు. భయపడిపోయి ఎవరు మనకు తెలియదు అన్నట్టు చూస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మనము కూడా అంతే. 40 మంది ప్రవక్తలు వచ్చారు, యేసయ్య వచ్చాడు, పేతురు వచ్చాడు, ఎంతో మంది పాస్టర్లు వచ్చి ఇదే డయాసిస్ మీద వాక్యం విన్నా కానీ నీ విశ్వాస జీవితం ఇక్కడే బద్దలైపోతుంది తప్ప. కానీ బయటికి వెళ్ళిన తర్వాత అయ్యో నా దైవ జనురాలు ఈ మాటలు చెప్పింది, అయ్యా ఈ బ్రదర్ ఈ వాక్యం చెప్పాడు, విశ్వాస జీవితాన్ని నేను కాపాడుకోవాలి, ఏది ఏమైనా సరే లోకపు మధ్య కానీ ఎవరికి ఆలోచన పెట్టుకోకుండా నేను ఒక్కడిని ఆయన తట్టు తేరి చూస్తాననేవారు ఎవ్వరు ఉండడం లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, నిరంతరము ఈ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? కన్నీరు పెట్టుకుంటున్నాడంట. కన్నీరు ఎక్కడ ఎపిసుపత్రికలు ఎక్కడ ఉంటుంది? ఎందుకు కన్నీరు పెట్టుకుంటున్నాడు తెలుసా? ఎందుకనేది తెలుసా? అస్తమాను కూడా విడిచిపెట్టేస్తున్నావు ప్రేమ. ఇంకో మాట చెప్పను, నువ్వు బాధపడినంటే బైబిల్లో